ఇన్స్పిరేషన్ ఇచ్చింది. రెండోసారి అఫ్ కోర్స్ ఓడిపోలేదు, కొట్టబడ్డం. అది రేపు కోర్టులో తీర్పు వస్తుంది, ఎప్పటికైనా డెఫినెట్గా గెలుస్తుంది నేను. కాకపోతే పేషెంట్ డెడ్, ఆపరేషన్ ఇంకా జరుగుతూనే ఉన్నది. సరే, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఓడగొట్టారని. రీసెంట్గా కూడా మునుగోడు సభలో మీరు చేసిన కామెంట్సే మీకు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కారణమా? అంటే 100% కాదంట, 50%. అంటే మీరు మళ్ళీ అపాలజీ కూడా ఇచ్చారు, సారీ కూడా చెప్పారు మీరు. 100% అదే కారణం కాదు, ఓకే, అది 20-30% అయి ఉంటుంది. కానీ మ్యాక్సిమం అప్పుడు ఏంటంటే 2 times డిఫీట్ అయిన దగ్గర 3rd టైంకు ఆలోచిస్తుంది పార్టీ. వరుస 2 సార్లు, రెండోసారి ఓడగొట్టడం వెనుక కుట్రనే ఇది ఉంది. ఎవరు ఓడగొట్టిండ్రు అని అంటే బీఆర్ఎస్ ఆ రోజు 60 seats దాటిన తర్వాత స్లోగా డిక్లైన్ చేసి ఒక 20 ఈవీఎంస్ని జడగొట్టిరు నాకు. అంటే 11,000 ఓట్లు గ్యాంబల్ అయింది. అట్లా చాలా తక్కువ వేసుకున్న మార్కులే అవి వచ్చినాయి కాదు. ఇప్పుడు దిద్దేది పేపర్ మనం అయితే 10 మార్కులు వస్తే 15 వేసుకున్నట్టు అది వేసుకున్నది. అది అందుకనే తేలుతుంది రేపు, అది డెఫినెట్గా. అది హైకోర్టులో జడ్జిమెంట్ ఎట్లా వచ్చినా డెఫినెట్గా నేను అప్పీల్కి పోతాయి. ఎందుకంటే అది చాలా జెన్యూన్ కాస్. మన ఊర్లో 100 ఓట్లు ఉంటే 110 ఓట్లు పోలేని ఇదే. ఆ రోజు ఆ సభలో మీరంత అగ్రెసివ్ గా ఆ కామెంట్స్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే, లేకపోతే చాలా డిస్టర్బెన్స్ కూడా ఉండేది. నేను వ్యక్తిగతంగా నష్టపోయినేమో ఒక అకార్డింగ్ టు యూ అండ్ అవర్ సొసైటీ. బట్ దానివల్ల ఎంత మేలు జరిగిందంటే పార్టీలో అందరూ క్రమశిక్షణతో ఉండే ప్రయత్నం జరిగింది అక్కడి నుంచి. ఇప్పుడు ప్లస్ అయింది అనుకుంటున్నారా? నాకు నష్టమైంది అనుకుంటున్నా, కానీ నష్టమైందా ఇప్పుడు? అంటే మనం కష్టపడితే సాక్రిఫైస్ కూడా కాదు, నేను అప్పటి నుంచి చెప్తున్నాను. నాకు ఆల్టర్నేట్ చేస్తారని చెప్పిన. ఎమ్మెల్యే కాకపోతే ఎంపీ కాకపోతే ఎమ్మెల్సీ, ఇది ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉన్న మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఆ రోజు మేము మాట్లాడుకున్న సందర్భం కూడా ఉంది. ఎలక్షన్ కంటే ముందు 1 year తను నేను కూడా అన్నతో కలిసి ఉంటాం, సీఎం గారితో అప్పుడు ఉన్నప్పుడు. నేను ప్రయత్నం చేస్తా 3rd టైం కదా. ఇఫ్ 3rd టైం కూడా డిఫీట్ అయితే పొలిటికల్ కెరీర్ కొంత డిలమాలో ఉంటుంది. జస్ట్ యూ థింక్ అబౌట్ యూ దయాకర్ అంటే అనే సీట్ అనే విషయం పక్కన పెట్టి ఫస్ట్ పార్టీ అధికారంలో రావడానికి నేనేం చేయాలి, దేనికైనా సిద్ధమే. నాకు టికెట్ ఇవ్వకండి, నాకు ఏం నా టికెట్ గురించి ఆలోచించక నేను స్పష్టంగా నేను ఒక్కనున్నప్పుడు చెప్పినా, మేము కలిసిపోయినప్పుడు చెప్పినాం, ఒక గ్రూప్గా మేమందరం కూడా ఒక 4-5 పోయినా చెప్పిన. అంటే నేనుండి నీకు టికెట్ రాకపోతే నీకు అన్యాయం జరిగిందనే ఫీల్ వస్తుంది అని అంటే నన్ను, నా అంశాన్ని నీకు వదిలేస్తా, నువ్వు నిర్ణయం తీసుకో నా మీద అని వారికి నేరుగా చెప్పిన. అప్పటికి వారు ముఖ్యమంత్రి కాలేదు, పిసిసి అధ్యక్షునిగానే ఉన్నాడు. ఆయన ఏంటంటే నల్గొండ జిల్లాలో నీది ఓడిపోయిన సీటు కాకపోయినా ఓడిపోయింది, అది గెలిచినట్టుగా ఉన్నా గెలవలేదు నువ్వు, సో దాన్ని గెలిచే ప్రయత్నం చేయని కూడా కోఆపరేట్ చేసిండు కొంత. ఏది అడ్వకేట్స్ని తీసుకొచ్చి దాన్ని కొంత ఫాస్ట్ చేయడం ఆ కేసును, అయినా కూడా అది కాలే. సో ట్రై చేసిండు, నాకంటే ఎక్కువ ట్రై చేసిండు, బియాండ్ ది లిమిట్స్ దాటి కూడా. ఈసారి దయాకర్కి ఇవ్వాలని పార్టీ కూడా అధిష్టానం కూడా నా మీద కన్సోల్ ఉంది. ఎప్పుడు నన్ను మీరు గెలవకూడదు అని ట్రై చేసిన వాళ్ళకి 3rd టైం కూడా డెఫినెట్గా ట్రై అయితే చేసేవాళ్ళు. ఇన్ కేస్ టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. నేను సర్వే చేయించుకున్నా కదా, మా సర్వేస్ లో కూడా నాకు చాలా పాజిటివ్గా ఉంది. బట్ ఎందుకు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చేసుకోవాలి అనేది తనకు ఉండే. బట్ చాలా లెవెల్ వరకు 4th లిస్ట్ నాది, లాస్ట్ టికెట్ డిక్లేర్ అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ మీకు ఒక అవకాశం ఇచ్చింది అనుకుంటున్నారా? డెఫినెట్గా నాకు అవకాశం చాలా మంచి అవకాశం కదా. ఏదో దయాకర్కు ఏదో ఇస్తే పోలా అన్నట్టు ఏం లేదు. నాకు ఇప్పుడు పెద్దల సభలో నాకు ఒక 6 years అవకాశం, ఇది చాలా మంచి టైం. దీన్ని నేను ప్రజాసేవకునిగా అధికారంతో ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చింది. అధికారంతో, ఇంతకుముందు నేనేం కాకపోయినా అద్దంకి దయాకర్ వ్యక్తిగత హోదాలోనే పార్టీకి పనిచేసిన. ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వడాన్ని పార్టీకి ఎట్లా మళ్ళీ ఉపయోగించాలి, నేను ఏమి లేనప్పుడే పార్టీ కొరకు ఇంతలా కష్టపడ్డప్పుడు అధికారంతో మరింకెంత చేయొచ్చో కూడా నాకు ఒక అవకాశం ఇచ్చినట్టు దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత నా మీద ఉంది.
అధికారం వచ్చినాక నేను ఎట్లా ఉంటా అనేది, Yes, అది నేను అది పార్టీకి important. ఎట్లా సర్వీస్ ఇస్తా, ప్రభుత్వానికి ఎట్లా సర్వీస్ ఇస్తా అనేది ఇప్పుడు మంచి టెస్ట్, అసలు టెస్ట్ ఇప్పుడు. ఎస్ మేడం, సార్ 2 times కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం మీరు చూశారు. ఎంత కష్టపడ్డారు, ఈవెన్ సార్తో పాటు ఇంకా ఎక్కువ క్యాడర్ ఎంత కష్టపడింది మీరు ప్రత్యక్షంగా చూశారు. ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీగా సార్కి అవకాశం ఇచ్చారు. ఈరోజు ఉగాది రోజున బాధ్యతలు స్వీకరించబోతున్నారు, చట్టసభలో అడుగు పెట్టబోతున్నారు. మీకేమనిపిస్తోంది? టోటల్గా చెప్పాలంటే ఈరోజు అంటే ఎమ్మెల్సీ వచ్చినందుకు సంతోషము, కానీ ఎమ్మెల్యేలుగా 2 times తను ఓడిపోవడం అనేది ఫస్ట్ టైం కొంచెం బాధ అనిపించింది నాకు. సో అయినా కూడా ఆయన ఎప్పుడు కూడా పబ్లిక్ సర్వీస్ మోటివ్తోనే ఉంటారు. సో ఎలా అంటే పవర్ లేకపోయినా తను పని చేయగలుగుతారు, పని చేస్తారు. సో అట్లా నాకు సెకండ్ టైంకి నాకేం ప్రాబ్లం అనిపించలేదు. సెకండ్ టైం తను ఓడిపోయినప్పుడు వాళ్ళు రిగ్గింగ్ చేసి ఒక రకంగా గెలిచారు. సో అయినప్పటికీ కూడా వాళ్ళు గెలిచినా ఒకటే, మనం ఓడిపోయినా ఒకటే అని నేను ఆయనకు చెప్పాను. థర్డ్ టైం కొన్ని కారణాల చేత టికెట్ రాలేదు. అవును, అది పార్టీకి వదిలేసాం కదా. హైకమాండ్ ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇక్కడ కూడా వాళ్ళు అలాగే నిర్ణయం తీసుకుంటారు కదా, స్టేట్ లెవెల్లో కూడా. సో అట్లా అది టికెట్ రాకపోవడం అనేది వాళ్ళ ఇష్టం, అది ఇవ్వకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. అది మనం ఏం చేయలేము, మనం ఫోర్స్ చేయలేము. ఎందుకంటే 2 times మనం ఓడిపోయాము. థర్డ్ టైం మళ్ళీ అడిగితే మళ్ళీ నువ్వు అంటే అడగడానికి కూడా మనకు కొంచెం షైగా ఫీల్ అవుతాం కదా. సో వాళ్ళ ఇష్టం, ఇస్తే పోటీ చేద్దాము, లేకపోతే లేదు. తను కూడా ఫిక్స్ అయ్యారు, మా వారు కూడా. ఏముంది, ఇన్ని రోజుల నుంచి మనం అంటే ఇన్ని రోజులు మనం పవర్లో లేకపోయినా పబ్లిక్ ఇష్యూస్ మీద, వాటి పబ్లిక్ ప్రాబ్లమ్స్ మీద మాట్లాడుతూనే ఉన్నారు కదా. మీ టీవీలలో కానీ ఎక్కడైనా కానీ ఆయన ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఆయనకి ఏది ఉండదండి, ప్రాంతం ఉండదు, కులం ఉండదు, మతం ఉండదు, ఏది ఉండదు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అక్కడ వాలిపోతారు అంతే. సో దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనే ఒక అదే మైండ్ ఉంటుంది. కానీ నేను పవర్లో ఉన్నానా, నాకు పవర్ ఇవ్వలేదు, నాకు టికెట్ ఇవ్వలేదు, ఇవన్నీ మైండ్లో ఉండవు. సో సర్వీస్ మోటివ్ ఉన్న వాళ్ళు అట్లాగే ఉంటారు. మనం హిస్టరీలో కూడా చాలామందిని, ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నారు, తను ఏం చేశారు, ఏమన్నా పొలిటికల్గా వచ్చి ఫేమ్ అవ్వాలి అలా అనుకోలేదు కదా. ఆయన చాలా కష్టపడి ఆ ఉద్యమం నడిపిన నాయకుడు, స్వాతంత్ర ఉద్యమం నడిపిన మహాత్మా గాంధీయే ఏం ఆశించలేదు ఆ రోజు. కానీ ఇప్పటికీ మనము మన జాతిపితగా తనని చూస్తాము. సో అంత గ్రేట్, అంటే అంత ఏమంటాము, అంత మంచి, ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. అంటే అంత గొప్పగా చూస్తాం తనని, అంత రెస్పెక్ట్ చేస్తాము. అంటే త్రూఅవుట్ ఇండియా కాదు, వరల్డ్ కూడా తనని చాలా ప్రైజ్ చేస్తుంది అనమాట. ప్రధానమంత్రి రాష్ట్రపతి పొలిటికల్ గా తను ఏం ఆశించలేదు కదా. సో అలాంటి మహానుభావుల కింద ఈయన చాలా తక్కువే కదా, చాలా చిన్ననే. సో నేనేం ఫీల్ గాను. నేను కూడా చెప్తుంటా, పవర్ లేకపోయినా నువ్వు ప్రాబ్లమ్స్ మీద ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటావు కాబట్టి నీకుండే క్రెడిబిలిటీ ఎక్కడికి పోదు. సో యు ఆర్ ఎప్పుడు కూడా అలైవ్ అనమాట. మనం ఎప్పుడు కూడా జనంలో ఉంటాము, జనం కోసం చేస్తాం కాబట్టి మనకు ఎప్పటికీ ఆ క్రెడిబిలిటీ ఉంటుంది. ఏదో ఒక రోజు పవర్ వస్తుంది. ఈ రోజు ఇప్పుడు ఇచ్చారు కదా, వాళ్ళే పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చారు. సో ఇది ఏంటంటే ఓపికకి ఒక ప్రెజెంటేషన్ అన్నమాట. మనం ఎంత పేషెన్స్గా, అంటే ఒకే పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుంటే అన్యాయం జరగదు. ప్రజల సమస్యల మీద మనం మాట్లాడితే మనకు అన్యాయం జరగదు అనేది ఈయనే ఉదాహరణగా చెప్పొచ్చు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నమాట. అంటే ఆ టైంలో సార్ పొలిటికల్ ఎంట్రీ అయిన తర్వాత ఏవైతే కొంచెం ఎదురు దెబ్బే అనుకోవాలి, ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం, పడిన కష్టం వృధా అవ్వడం. ఇంకొకటి, సార్ ధైర్యంగా నిలబడి మళ్ళీ బయటకు వచ్చారు. ఈవెన్ దో క్యాడర్కి ధైర్యం చెప్పారు. బయట ఎలా ఉన్నా కూడా సార్ ఇంట్లో ఎలా ఉన్నారు, మీ దగ్గర ఏదైనా ఎమోషనల్ అవ్వడం